చేసే వీడియోలోని మినీ స్వింగ్ మిషన్ అన్బాక్సింగ్ చేశాను కదా, నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ కొంతమందికి షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి దానికి రిప్లై ఇస్తాను. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. అది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేసి ప్లగ్ బాక్స్ కనెక్షన్ ఇచ్చుకోవడం. సెకండ్ హోల్ వచ్చేసి ఫుడ్ పెడల్. ఫస్ట్ బటన్ వచ్చేసి మనం అక్కడ నీడిల్ దగ్గర మనకి బల్బ్ అనేది ఇచ్చారు, అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. సెకండ్ బటన్ వచ్చేసి మిషన్ ఆన్ ఆఫ్. థర్డ్ బటన్ వచ్చేసి మనం మిషన్ స్లోగా రన్ చేయాలా లేదా స్పీడ్గా రన్ చేయాలా అనేది. అది బాబిన్ పెట్టుకునే, అంటే కింద పక్క మన దారం ఉంటుంది కదా, దానికి పెట్టేసి బాబిన్ లోపల మన సైడ్ తీసుకోవాలి ఆ దారం కూడా. మనం ప్రతిదానికి చిన్న చిన్న వాటికి పిల్లల యూనిఫామ్ చినిగిన, మన డ్రెస్కి డబుల్ కుట్టు వేసుకోవాలన్నా ప్రతిదానికి వాళ్ళని వీళ్ళని అడిగి అక్కడెక్కడికో వెళ్ళే బదులు నేను మీషోలోని పర్చేస్ చేశాను. 1470 రూపాయలు పెట్టి మీషోలో తీసుకున్నాను. మనకి అక్కడ దారపీలు పెట్టేసి మనం మొత్తం 6 హోల్స్లలో పంపించి నీడిల్లోకి ఎక్కించాలి దారాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 హోల్స్లలో పెట్టేశాను. సెకండ్ దాంట్లోని మనం ఈ రింగ్స్ మధ్యలో నుంచి తీసుకెళ్ళాలి దారాన్ని. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మొత్తం 6 స్టెప్స్ ఎక్కియాలి దారాన్ని. మీ సపోర్ట్ నాకు ఉంటుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అనేది కూడా పెట్టాను, చూడండి. ఆ దారం అనేది మనం మన సైడ్ తీసుకోవాలి. అది బాబిన్కి ఎక్కించిన దారం, పైన నీడిల్కి ఎక్కించిన దారాన్ని మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. అటు సైడ్ వేస్తే ఏంటంటే దారము తెగిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే దారాన్ని రెండు దారాన్ని మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఒకసారి స్టిచ్ చేసి కూడా నేను చూపిస్తాను. మా పిల్లలు ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారు, పిల్లలు అల్లరి చేస్తున్నారు. నా వీడియో తీసుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను. కుట్టు కూడా చాలా మనం మిషన్ మీద వేసిన ఎట్లా వస్తుందో అలానే వస్తుంది. కుట్టు కూడా సేమ్ యాస్టీజ్ అలానే వస్తుంది. చూడండి, మీరే చూడండి. మనం పెద్ద మిషన్ మీద ఎలా వేస్తామో అలానే వస్తుంది కుట్టు కూడా, చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బాబిన్ బాబిన్ని ఇలా ఇక్కడ ఈ విధంగా పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా యాస్టీజ్ అక్కడ బాబిన్ పెట్టేసి సేమ్ యాస్టీజ్ హోల్స్లలో తీసుకొచ్చేసి నీడిల్స్లో ఎక్కించుకోవడం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందనే అనుకుంటున్నాను. చూడండి స్టిచ్చింగ్ ఎలా ఉంది.